అంటే పాలు తాగవు, పాల పదార్థాలు తీసుకుంటావు, నీళ్లు ఎక్కువ తాగటం నేర్చుకుంటావు. నేను నా డైట్లో 5 లీటర్ నీళ్ళు ఇస్తాను. ప్రతి 45 నిమిషాలకి 300 ml చొప్పున 17 సార్లు డైట్లో ఇస్తాను. అంటే సుమారు 5 లీటర్ల పైన అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు ఇన్నాళ్ళు రోజుకి లీటర్ 2 లీటర్లు తాగుతావు నువ్వు కదా. మామూలుగా నేను వదిలేస్తే ఎంత తాగుతుంది లక్ష్మి? లీటర్ 2 లీటర్లు తాగుతావు, లీటర్ 2 లీటర్లు తాగేవనుకో. కానీ ఇప్పుడు నేను ఒక షుగర్ తగ్గుతుంది లేదా ఒళ్ళు తగ్గుతుంది అనే ఆశతో నిజానికి అది అయిపోతుంది కూడా. ఈ ప్రాసెస్లో 3 నెలలు 2 నెలలు నువ్వు చేస్తావు కదా. దీంట్లో 5 లీటర్లు నువ్వు ఇష్టం లేకపోయినా బలంతో తాగుతావు, నా ప్రోటోకాల్ కాబట్టి. తాగినప్పుడు ఏమవుతుంది నీకు, 5 లీటర్లు రేపొద్దు నువ్వు బయటకు వచ్చినాక నేను గంటకోసారి 300 ml 15 సార్లు తాగమంట. అంటే సుమారు 4.5 లీటర్ అవుతుంది. అది గంటకోసారి 300 ml నీకు అలవాటైనాక 5 లీటర్ అలవాటైనా 4 లీటర్లు మారమంటే ఈజీనేగా. అట్లా కారం ప్రతిదీ నేను సంస్కరిస్తా. ఇప్పుడు రేపు డి విటమిన్ నువ్వు ఇన్నాళ్ళు 5, 10, 20 లోపు ఉండే నీకు ఇక నుంచి 100 పైన మెయింటైన్ చేస్తావు. నిద్ర సరిగ్గా పోతావు. ఇప్పుడు ఇంతకుముందు గంటకు తినే నువ్వు ఇప్పుడు నేను ఇచ్చింది 1 మీల్ డైట్ ఇస్తాను మ్యాక్సిమం, లేదా 2 మీల్ డైట్ ఇస్తాను అనుకో, దానికి అలవాటు పడిపోతావు. నువ్వు అలవాటు పడిపోతావు. అసలు ఈ ప్రపంచంలో గొప్ప ఆహారం అంటే తెలుసా? నిరాహారం. ఈ ప్రపంచం నిరాహారాన్ని మించిన గొప్ప ఆహారం లేదు. నువ్వు శరీరానికి ఆహారం నిరంతరం అందిస్తాయంటే, ఇప్పుడు నువ్వు ఇచ్చావు, కాఫీ ఇచ్చావు, చక్కెర పెట్టావు, కాసేపకి పప్పు ఉండ తిన్నావు, కాసేపకి మళ్ళీ అన్నం తిన్నావు, మళ్ళీ చపాతీ తిన్నావు, ఇంకోటి స్వీట్ తిన్నావు, లడ్డు 20 సార్లు తిన్నావు అనుకో, నీ మిషన్లో ఉండే వ్యవస్థ మొత్తం నీకు మళ్ళీ మొత్తం ఆడుతూనే ఉంటుంది కంప్లీట్. దానికోసం దానికి గ్యాప్ ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఒక కారు అయినా వెహికల్ అయినా 24 గంటలు తోలితే ఆ బండి తొందరగా బోరుకొచ్చేస్తుంది. నువ్వు దానికి తగినంత గ్యాప్, అది పునరుజ్జీత చెందడానికి, అది మళ్ళా తిరిగి పుంజుకుని తిరిగి దాని విధుల్లో. ఇప్పుడు మనమైనా అంతే కదా. ఒక ఆదివారం వచ్చేది దేనికి? అందరికీ 6 రోజులు పనిచేసినాడు, ఆ రోజంతా పడుకునో సచ్చో ఏదో ఎంటర్టైన్మెంట్ అయ్యో ఒక రిలాక్స్ అవుతాడని చేస్తారు. అట్లా రాత్రిపూట నిద్ర కూడా అందుకే కదా. అట్లానే ఆర్గానిక్ రెస్ట్ వద్దా? ఆర్గానిక్ రెస్ట్ ఇవ్వాలంటే ఆహారం నువ్వు తీసుకున్నప్పుడు తీసుకో, అది మిషన్ ఆడించినంతసేపు ఆడిస్తుంది, ఆ తర్వాత ప్రాసెస్ రెస్ట్ తీసుకుంటుంది, ఆ తర్వాత మళ్ళీ నువ్వు చక్కగా పనిచేస్తుంది. అర్థమైందా? ఈలోపు నీళ్లు వాటితో బాడీకి ఎలాగో నీళ్లు తీసుకుంటుంది, రోజు నిమ్మకాయ ఒకటి అలవాటు అయిపోతాయి. ఒక 3 నెలల ప్రోగ్రాంలో రోజు 3 నిమ్మకాయలు తాగి నీకు రేపటి నుంచి 1 నిమ్మకాయ తాగమంటే కష్టమా చెప్పు? ఓ మల్టీవిటమిన్ వేసుకుంటావు, omega-3 మెయింటైన్ చేస్తావు. omega-3 omega-6 రేషియో 1:2 ఉండాలి నిజానికి, ఫ్యాటీ యాసిడ్స్. అలా ఉన్న వాళ్ళకి అనారోగ్యం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఏ జబ్బులు, గుండె జబ్బులు ఏదైనా ఈ రేషియో పెద్దదై 1:27 లేదా 1:15 ఉండే దేశాల్లోనే గుండె జబ్బు మరణాలని మనం ఎక్కువ చూస్తాం. ఎప్పుడైతే ఈ రేషియో తగ్గించాలంటే నువ్వు omega-3 సప్లిమెంటేషన్ తీసుకుంటావు, omega-6 దొరికే జంక్ ఉండే ఆయిల్స్ ఫుడ్స్ అంతా నువ్వు తగ్గించుకుంటే వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా బ్యాలెన్స్ జరుగుతుంది. ఇది నీ జీవితాంతం పాటిస్తావు. రేపటి నుంచి సంస్కరణ ఎలా ఉంటే నువ్వు పంచదార తినే బదులు బెల్లంతో తినమాట. నేను సార్ అయితే జనరల్ గానే ఇప్పుడు విఆర్కే డైట్ తోని పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చా డయాబెటీస్ ని? అదేనమ్మా, నేను డయాబెటీస్ అనేది ఒకటేనమ్మా గుర్తుపెట్టుకో. పూర్తి స్థాయి అనేది ప్రపంచంలో ఉండదమ్మా. ఇక్కడ పాయింట్ ఏంటంటే పూర్తి స్థాయి అనే దానికి అసలు అర్థం లేదు. అలానే సన్నపట్టం అనే దానికి అర్థం ఉందా? ప్రతి మనిషి జాకీ చాన్ పూసిలేని సన్న కావాలా? అంత ఉంటేనే మనిషే, ఇప్పుడు మామూలుగా ఉంటే కాదా? ఇప్పుడు 6 ప్యాక్ చేసినాడు సల్మాన్ ఖాన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ కండలు ఉంటాయి, ఆడొక్కడే హీరోనా? ఎన్టీ రామారావు, శివాజీ గణేశన్ ఏంటి మరి వాళ్ళు హీరోలు కదా? చెప్పమ్మా, సన్నగా ఉంటేనే హీరోనా? చెప్పండి, ఎందుకు కాదు? ఏదైనా కావచ్చు. అర్థమైందా? ప్రభాస్ను మరి మిగతా హీరోలు, ఇప్పుడు 3 హీరోలు ఉంటారు, వీళ్ళు ఎంత ఉంటారు? కొంచెం ఉంటారు. ప్రభాస్, మహేష్ పెద్దగా ఉంటారు. అంటే దాని డెఫినేషన్ లేదు, ఇలా ఉండాలని రూల్స్ ఏం లేవు. అర్థమైందా? ఎవరికళ్ళు వాళ్ళ కంఫర్ట్లో ఉంటారు. ఇప్పుడు మనం సినిమా హీరోలు కాదు అలా మెయింటైన్ చేయటం, హీరోలు కాదు. ప్రతి మనిషికి ఇప్పుడు ఒబెసిటీ ఉంది, ఇప్పుడు ఉంటే ఏమవుతుంది అంటున్నాను. ఆ కొంచెం ఉండటం హాని కూడా కాదు. అలానే డయాబెటీస్ అనేది శాశ్వతంగా పోదు ఎప్పుడును. అది మందులు వేసుకునే ప్రమాదం నుంచి పోవాలి. మందులు వేసుకునే ఇప్పుడు డయాబెటీస్ పోవటం అంటే చాలామంది ఇప్పుడు ఒకప్పుడు రకరకాల టెస్టులు చేసేవాళ్ళు. ఒక 20 ఏళ్ళ నుంచి అవన్నీ తీసేశారు. 15-20 ఏళ్ళ నుంచి హెచ్బిఏవన్సీ అనేదే ప్రపంచవ్యాప్తంగా ప్రమాణం తీసుకుంటున్నారు, మిగిలిన చేయట్లా. ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక జీటీటీలు అవన్నీ ఇప్పుడు ఈ నాలెడ్జ్ లేని వాళ్ళంతా ఇప్పుడు 20 ఏళ్ళ 30 ఏళ్ళు వదిలేసినాయి. అంటే బ్లాక్ అండ్ వైట్ టీవీల రోజుల్లో ముసలమ్మలు మాట్లాడే భాష మాట్లాడుతూ ఉంటారు. అసలు జీటీటీ అవసరం ఎవరికి? జీటీటీలు రావటం వత్తు అనేది అసలు దాని డయాబెటీస్ పారామీటర్ కాదు. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హెచ్బిఏవన్సీ అనేది ఇది ఒక మోసకారి ప్రపంచం. ఇవాళ 8.2 వరకు ఉన్నా కూడా ఏ రిస్క్ లేదు ఎవరికి, అసలు ఏమి 1% కూడా కాదు. దాని నిదర్శనం ఏంటంటే అసలు ఎలా నిర్ధారిస్తారు? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతానమ్మా, డయాబెటీస్కి వాళ్ళు 6.5 అంటున్నారు కదా. 6.5 ఇండియన్ ఉంటాడు, ఆఫ్రికన్ ఉంటాడు, అమెరికన్ ఉంటాడు, ఇంత ఉంటే పొట్టిగా ఉండే చైనా వాడు ఉంటాడు. వీళ్ళందరికీ ఒకే పారామీటర్ ఉంటుందా? వీళ్ళందరూ ఆరోగ్యాలు అన్నీ ఒక రకంగానే ఉంటాయా? ఉదాహరణ నైజీరియన్స్ తీసుకుంటే 95 ఏళ్ళు బతుకుతారు వాళ్ళు. నైజీరియన్స్ 95 ఏళ్ళు బతుకుతారంటే వాళ్ళలో షుగర్ ఎంత ఉంటుంది తెలుసా? 8.5, 9.9లో ఉంటాయి. ఇది 30 ఏళ్ళ నుంచి వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు 95 ఏళ్ళు బతుకుతారు.
వీళ్ళు ఇప్పుడు వాళ్ళ కనుక మన కరెంట్ పారామీటర్లు తీసుకొచ్చి 6.5 కనుక పెడితే 6.5 కనుక పెడితే వాళ్ళు డయాబెటిక్స్తో దాదాపు 50-60 ఏళ్ళు బతికినట్లే. అంటే 95 ఏళ్ళు డయాబెటిస్ ఉంచుకుని 95 ఏళ్ళు డయాబెటిస్తో బతికినట్టు అంటే బతకరు కదా నిజానికి. డయాబెటిస్ లైఫ్ తగ్గిపోతుంది కదా. అంటే మీనింగ్ ఏంటి, వాడికి అది మినిమం. అర్థమైందా? 8.9లోనే మినిమం. ఇది ఒక కుంభకోణంలో భాగంగా ఇప్పుడు 8.5 పెట్టారనుకో, ఓ 10 లక్షల మందే ఉంటారు అనుకో మొత్తం ప్రపంచం మొత్తం మీద. దాన్ని 8 తీసుకొస్తే ఓ 10 కోట్ల మంది కలుస్తారు. 7 తీసుకొస్తే ఇంకో 100 కోట్ల మంది కలుస్తారు. దాన్ని 6 తీసుకొస్తే ప్రపంచ జనాభా అంతా కలుస్తారు. అర్థమైందా? సో ఇది ఎంత తగ్గిస్తే అంత మందుల ఫుడ్లో తీసుకెళ్ళడం కోసం ఈ అలోపతిక్ వాళ్ళు, ముఖ్యంగా అమెరికన్ మెడికల్ మాఫియా, ఆ దొంగల ముఠా సృష్టించిన ఆ విధ్వంసం మోడల్లో 6.5 వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో ప్రజలు ఉన్నారమ్మా. నేను అందరికీ మంచి షూ ఇద్దాం అనుకున్నా. సో ప్రపంచంలో భారతదేశం అందరికీ సప్లై చేద్దాం అనుకున్న షూ నేనేదో అనుకున్నా, బాగా లక్షల కోట్లు ఉన్నాయి. నేను మొత్తం నా దగ్గర షూ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటే సైజ్ చేయించా, 10 నెంబర్. ఎందుకంటే 8 నుంచి 12 వరకు ఉన్నారని తెలిసింది మొత్తం నా సైజులు. ఉదాహరణ చెబుతున్నా, వీళ్ళ లెంగాళ్ళలో 8 నుంచి 12 ఉన్నాయి సైజులు. సో నేను నా తెలివితేటలు వాడి 10 చేశా. షూలు అందరికీ పంచా. ఎవరికైనా పనికొస్తాయి? ఎవరికైనా పనికొస్తాయి? 99 మంది పనికిరావు. నువ్వే సమానం చేసావుగా, యావరేజ్లు కుదరవు. ఎవడన్నా నువ్వు 6.5 పెట్టడానికి, నువ్వెవడరా 6.5 పెట్టడానికి? అది దాడితే షుగర్ అని చెప్పడానికి ఎవరికి తెలుసా నీకు అసలు? అది ఎవడరా నువ్వు అసలు? దాని సైడ్ ఎఫెక్ట్లు ఏంటి? నీ ముదనష్టం మందులు వాడుతుంటేనే కళ్ళు పోతున్నాయి కదా, మరి మందులు తీసేయాలి కదా. అంత అబ్జర్వేషన్ తోపైతే కళ్ళు పోయిన వాళ్ళు ప్రపంచంలో మొత్తం నీ మందులు వాడేవాళ్ళే కదా. 10 ఏళ్ళు 15 వాడిన వాళ్ళు గతి ఏంటో తెలియదా? ఇవాళ డయాలసిస్ సెంటర్కి వెళ్తే కిక్కిరిసిపోయిన డయాలసిస్ సెంటర్లో చూడండి, షుగర్కి బీపీ మందులు వాడిన వాళ్ళు, బీపీకి మందులు వాడిన వాళ్ళు, పెయిన్ కిల్లర్లు వేసుకున్నాడు. పెయిన్ కిల్లర్ మందు అయితే కిడ్నీ ఎందుకు పోతుంది? ఎందుకు తయారు చేస్తారు అలా? ఏం మారం వచ్చింది? కిడ్నీ పోకుండా తయారు చేస్తావచ్చు కదా. అంటే సృష్టించాలి. నువ్వు ఇచ్చింది 10 జబ్బులు, ఉన్న జబ్బు తగ్గకపోగా సిమ్టమ్ మాయమయ్యి కొత్త జబ్బులు 10 పుట్టాలి. స్టాటిన్ గురించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్లో కార్డియాలజిస్టులే వాళ్ళు ఇంటర్నల్ వాటిల్లో వేసుకునే జర్నల్స్లు ఉంటాయి కదా, వాటిల్లో వేసినట్టు 134 రకాల సైడ్ ఎఫెక్ట్లు స్టాటిన్తో ఉన్నాయి. కానీ మరి చూడు, ఇన్ని వేల స్టడీలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ సైంటిఫిక్ స్టడీలు. ఒక గాడిద సైంటిఫిక్ స్టడీ అంటూ ఉంటాడు. ఒక గాడిద సైంటిఫిక్ స్టడీ అంటే ఏంటి? ఇది ఉందో నా పేపర్ వేస్తారు, దానికి వ్యతిరేకంగా 100 ఉంటాయి. కాఫీ తాగితే క్యాన్సర్ వస్తుందని 100 స్టడీలు ఉంటాయి, కాఫీ తాగితే క్యాన్సర్ పోతుందని 1000 స్టడీలు ఉంటాయి. స్టడీ ఏముందని ఇష్టం వచ్చింది తీసుకుంటాం. అర్థమైందా? స్టడీ ఏముంది, నోటుకు వచ్చింది వాడుకోవచ్చు. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు, ఎట్లా సార్ తగ్గిస్తారు? టైప్ 2నా టైప్ 1 ఫస్ట్ చూడాలి. పిల్లల్లో ఎక్కువ టైప్ 1 వస్తుంది, జువెనైల్ డయాబెటీస్ అంటాం. వాళ్ళకి కొంచెం స్పెషల్ కేర్ ఉంటుంది. వీళ్ళు ఇది అసలు ఒక పెద్ద మోసం, ఇది అసలు ఆఫ్టర్ ఇష్యూ. మందులు ఫస్ట్ పెంటకుప్పలో పారేస్తారు డయాబెటీస్ టైప్ 2 వాళ్ళకి. టైప్ 1కి వేరు, టైప్ 1 కూడా ఇన్సులిన్ తీసేస్తాయి. ఇక్కడ పెంటకుప్పల మాట వాడడం ఎందుకంటే వాళ్ళలో కొంతమందికి 70% మందికి అసలు ఇన్సులిన్ వాళ్ళ జీవితంలో వాడరు, అది లాస్ట్. ఒక 30% మందికి డయాబెటిక్ కిటోసిరోసిస్ కండిషన్లో ఉంటారు. వాళ్ళల్లో 10% మందికి ఇన్సులిన్ చాలా లో డోసులో షార్ట్ది చాలా లిమిటెడ్గా వాడాల్సిన పరిస్థితి వస్తే వస్తుంది, లేదంటే లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను. సో డీకేలు ఉన్నా కూడా వాళ్ళు చేస్తే ఉంటుంది, కాదు ఒక అవగాహనతో ఉండాలి. కొంత దీర్ఘకాలం చేయాలి. తల్లిదండ్రులకు అవగాహన ముఖ్యం. సో నా దగ్గర డయాబెటీస్ రాగానే ఫస్ట్ నేను చేసే పని, నేను వీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్లో 3 గంటల సేపు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన వీడియో చేశాను. అసలు టైప్ 1 అంటే ఏంటి, టైప్ 2 అంటే ఏంటి, ఒబెసిటీ అంటే ఏంటి, ఈ 3 ప్రపంచానికి ఎందుకు తగ్గవు, నేను ఎందుకు డయాబెటీస్లో టైప్ 1లో టైప్ 2లో ఇన్సులిన్ కానీ మందులు కానీ పెంటకపులో ఎందుకు పారేయమంటాను, సైన్స్ ఏంటి, అట్లనే ఎందుకు తగ్గుతాయి, ప్రపంచంలో మిగిలినట్లు ఎందుకు తగ్గదు. 3 గంటల అద్భుతం సైన్స్. అలానే ఒబెసిటీలో ప్రపంచం ఎక్కడ ఫెయిల్ అయింది, ఇదంతా కూడా నేను చాలా అరటిపండు వచ్చిన దానికంటే చాలా ఎక్కువ చెప్తాను. అది చూడాలి ఫస్ట్ 3 గంటల వీడియో. తర్వాత నేను క్రాస్ చేస్తాను, దాంట్లో అడుగుతాను నేను ఇన్సులిన్ ఎందుకు పారేయమంటున్నాను, డీకే అంటే ఏంటి, అలానే ఒక ప్యాంక్రాస్ అనే ఆర్గాన్ డెడ్ అయిన తర్వాత ఎలా రికవర్ అవుతుంది. ఇది ప్రపంచంలో అంతా 1 డే ఇన్సులిన్ పోతే చచ్చిపోతారని టైప్ 1 చెబుతారు కదా, నేను ఎందుకుని అది పెంటకప్పుడు పారేయమంటాను అని అడుగుతా. చెప్పాలి వాళ్ళు, చెప్తేనే కౌన్సిలింగ్ చేసే ఇస్తాం. అది టైప్ 1కి. టైప్ 2 అంటావా, ఇది పెద్ద మోసం అమ్మ. అసలు ప్రపంచంలో టైప్ 2 నేను చెప్తున్నాను కదా, నా స్టేట్మెంట్ 9 ఏళ్ళ నాటి ఇచ్చింది. ఏ డాక్టర్ అయినా సరే ట్యాబ్లెట్ కానీ ఇన్సులిన్ ఇచ్చాడు 14 ఏళ్ళు జైల్లో పడేలా మోసం చేసినది. టైప్ 2 అంటే డెఫినేషనే వాళ్ళ వ్యతిరేకం. ఇల్లు గాలిందిరా అంటే పెట్రోల్ బాయ్ అన్నాడు, ఏం చేయాలి చెప్పు. ఇల్లు అంటుకోసారి ఫోన్ చేసావు ఎవడికో, పెట్రోల్ కాలు తెప్పించి పోయి అన్నాడు అనుకో, దాన్ని డయాబెటీస్ వైద్యం అంటాం. అది ఖచ్చితంగా అల్లోపతి డయాబెటీస్ వైద్యం అంటాం దాన్ని. మీ జబ్బు షుగర్ అంటే ఏంటి, హై బ్లడ్ షుగర్. డయాబెటీస్ అంటే ఏంటి, హై షుగర్. హై షుగర్ అంటే ఏంటి, హై ఇన్సులిన్. అంటే హై గ్లూకోజ్ ఈజ్ ఈక్వల్ టు హైపర్ ఇన్సులిన్ కదా. అంటే ఇన్సులిన్ ఎక్కువ ఉండే కండిషన్ నీ డయాబెటీస్ టైప్ 2 కదా. మరి ఇన్సులిన్ ఎక్కువ ఉంటుంది టైప్ 2 డయాబెటీస్ అయితే
మళ్ళీ ఇన్సులిన్ ఎక్కువ ఇవ్వాలంటావు నువ్వు. ఏమన్నా అసలు గీదల మల్లేసేవాడు కూడా ఇలాంటి వైద్యం చేయడానికి మాట్లాడతాడా? ఇప్పుడు ఏమన్నా సిల్లీ కాదు. ఇప్పుడు ఇదే సైన్స్‌లో వేగ్ కాదు. పచ్చి భయంకరమైన తెలిసి చేస్తున్న పచ్చి మోసం. అదే నిదర్శనమే నేను 9 ఏళ్ల క్రితం చెప్పా. పెంట కుప్పల పారాను నేను. ఒక్కడిని వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఒక్కడిని తీసుకురాగలిగారాళ్ళు? నాకెందుకు ఇంతమంది తగ్గుతున్నాయి? మళ్ళీ నీకు చెబుతున్నా ఇందాక. కొంతమంది తెలిసి అజ్జాలు మాట్లాడినట్టు షుగర్ అనేది ఒక మెయింటెనెన్స్. అదొక నిరంతర మెయింటెనెన్స్. ఇప్పుడు నువ్వు పద్ధతి లేకుండా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు తిని అడ్డమైన గడ్డి తిన్నాక నువ్వు షుగర్ లాంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెచ్చి ముదిరిపోయి తెచ్చుకున్నావు. నువ్వు డయాబెటీస్ నుంచి బయటకు వచ్చేస్తున్న మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటకు వచ్చినట్టు కాదు. ఇది నేను డే 1 నుంచి వీడియోలో చెప్తాను. నువ్వు డయాబెటీస్ నుంచి మాత్రం బయటకు వచ్చినట్టు, కానీ దాని మూల కారణం నుంచి కూడా బయట రావాలిగా. అందుకని పోస్ట్ డేట్ ప్రోటోకాల్ కొంతకాలం చేయాలి. ఇప్పుడు సమాజంలో తీవ్ర నష్టం కలిగే బదులు తక్కువ నష్టంతో ఉండిపోవచ్చుగా. నువ్వు పెద్ద స్థాయిలో వెళ్ళిపోయి కాళ్ళు పోగొట్టే బదులు ఇప్పుడు ఉంటాడు, మన పిల్లడు ఉంటాడమ్మా, టాప్ ర్యాంక్ తెచ్చుకుని ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చి ఐఐటీలో టాప్ ర్యాంక్ తెచ్చుకోకపోతే నీ పిల్లడు కదా. రీజనబుల్గా 70% తెచ్చుకున్నాడు, ఆడు ఉద్యోగం సాఫ్ట్వేర్ చూసుకున్నాడు, తెచ్చుకుంటే మంచిది ఆ టాప్ ర్యాంక్. కానీ అందరూ టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు మనిషి కాదుగా. మామూలుగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చుగా. పాస్ అయ్యి మంచి ఉద్యోగం చూసుకుంటే చాలుగా, అది సరిపోతుందిగా. కుదరదు నువ్వు వస్తే ఆల్ ఇండియా ర్యాంక్ లేదంటే. ఈ కొంతమందికి తెలియదు, నాలెడ్జ్ లేక అలా మాట్లాడతారు. అది కూడా వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది మన డైట్తో జీటీటీ. కానీ ప్రపంచంలో ఎవరో చేయని టెస్టులు అవన్నీ మామూలుగా చూసే, ప్రపంచంలో ఏ దేశమైనా చూసే పారామీటర్లో నువ్వు షుగర్ అని వస్తే నువ్వు వెళ్ళావమ్మా, నీకు ఏ పారామీటర్ చూస్తారు ప్రపంచంలో? ఎవడైనా హెచ్బిఎన్సీలు తిన్నాయి అదేం చూస్తారు, నేను అదే చూస్తాను. ప్రపంచంలో భూమి మీద ఒక్కడ కూడా చూడండి, నేనెందుకు చూడాలి? నేను అదే కదా చేయగలిగేది ఎవడైనా. ఆ తర్వాత నీ చేతిలో ఉంటుంది. గుర్తుపెట్టుకోమ్మ, ఒక మందు వేసావనుకోమ్మా, మందుకి ఆహారవాదం తేడా ఉంది. నువ్వు ఒక మందు బిళ్ళ వేసుకున్నావు అనుకోమ్మా, నువ్వు ఏమైనా చేయి, తిను తాగు దొర్లు ఏమైనా చేయి, నీ ట్యాబ్లెట్ పనిచేయాల్సిందే. అందులో ఉండే కెమికల్ కాంపౌండ్ వెళ్ళి నీ దాని రియాక్షన్ ప్రకారం పనిచేస్తుంది. నువ్వు ఏం చేసావు సంబంధం లేదు కదా. కానీ ఇప్పుడు నేను డైట్ ఇచ్చాను అనుకో, ఒక నెల రోజులు టైం ఇస్తాను అనుకో, ఆ నెల రోజుల టైంలో నువ్వేం చేయాలి? నేను చెప్పినట్టుగా నీళ్లు నువ్వు రోజు తాగాలి, నేను చెప్పినట్టుగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి, నేను చెప్పిన ఫుడ్ అయితే తినాలి, నేను చెప్పనే తినకూడదు. ఇది నువ్వు ఆచరించాల్సింది, నేను చేసేది కాదు. ఇది మ్యాజిక్ కాదు. ఈ ప్రొసీజర్ చేస్తే అంటే ఒక స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అయితే చైతన్య కాలేజీలో నీ కొడుకుని జాయిన్ చేసి మాత్రం అడిగే 1 ర్యాంక్ రాదు. 1 వచ్చినాడు, అందులోకి వెళ్ళి ఏం పని చేశాడు ఆ పని చేస్తేనే నీ కొడుకు 1 ర్యాంక్ వస్తుంది. నువ్వు ఫీజు కట్టే, నేను అందులో జాయిన్ అయ్యా, అందరి పిల్లలాగా ఫీజు కట్టే అంటే రాదు. నీ దగ్గర కూడా ఉండదు. తల్లిదండ్రుల ఆకాంక్షను బట్టి, టీచర్ ప్రతిని బట్టి ఉండదు. పాస్ అవుతాడేమో, ర్యాంక్ రాలేదంటే ర్యాంక్ వచ్చే పని నువ్వు చేయలే. ఇప్పుడు కష్టపడేవాడు ఉంటాడు, వాడు 3 గంటలు కష్టపడతాడు జిమ్లో, వాడు మహేష్ బాబులాగా అందంగా ఉంటాడు. ఇంకోటి తోలు మందలో ముసుగుదని లేవాడు, వాడు పొట్ట వేసుకుని వేరే రకంగా ఉంటాడు. ఈడు మహేష్ బాబులాగా ఉండాలి కలగంటే ఎట్ట కుదురుతుంది? నువ్వు త్యాగం అది ఉండాలి కదా. దేనికైనా గట్టిగా చేసినట్టుగా ఫలితం వస్తుంది. సమాజంలో బాగా చదువుకున్నాడికి దానికి దేనికైనా కష్టే ఫలి కదా. ఆ కష్టం లేకుండా ఎలా ఉంటుంది? మీ దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఎన్ని నెలల్లో షుగర్ అనేది తగ్గుతుంది? నార్మల్గా టైప్ 2 డయాబెటీస్ అంటే 3 నెలలు 21 రోజులు చెప్తానమ్మా. ఎందుకంటే అది సైన్స్ డీటెయిల్గా ఉంటుంది. ఆ సెల్స్ మొత్తం హిమోగ్లోబిన్ నంటి పెట్టుకుంటే గ్లూకోజ్ సెల్స్ ఉండే ఖాళీ ఇవ్వడం ఒక 3 నెలలు పడుతుంది. కాబట్టి నేను 3 నెలల పీరియడ్ తీసుకుంటే 3 నెలల పీరియడ్లో సెల్స్లో ఉండే ఓవర్ఫ్లో గ్లూకోజ్ అంతా పోయి కొత్త సెల్స్ వచ్చి నేను కీటోన్స్ నిండటం అనే ప్రాసెస్ జరగాలి. సో నెలలోనే, ఒకప్పుడు అంటే నా 3 నెలలు 4 నెలలు పట్టేది. ఇప్పుడు చాలామందికి 2 నెలలు 3 నెలల్లోనే 15, 16, 2, 5 గారికి వచ్చేస్తాయి. బట్ 3 నెలల 21 రోజులు చేయిస్తాను. 21 రోజులు మెటబాలజీ మారటానికి పట్టే టైము. 3 నెలలు అనేది ఒక సెల్ పూర్తిగా 3 నెలల పీరియడ్లో, నీ 90 రోజుల పీరియడ్లో అవుతుంది. కాబట్టి హిమోగ్లోబిన్ దానికి అంటి పెట్టుకుండే ప్రాసెస్కి అది సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత హిమోగ్లోబిన్ చూసుకున్న తర్వాత బయట తీసుకురాను. పోస్ట్ డేట్ ఉంటుంది. ఇప్పుడు 15 ఉండేవాడు 17 ఉండేవాడు ఉంటాడు, వాడు 5కో ఎంతకు వస్తాడు. వచ్చిన తర్వాత నేను పోస్ట్ డేట్ తీసుకొస్తాను. ఇది 99.99% మంది జరుగుతుంది. నువ్వు తప్పు చేసావు 2 నెలలు ఎక్కువ జరుగుతుంది. బాగా చేసినట్టు నెలలోనే అయిపోతుంది. అదే లేదు, నేను యావరేజ్గా చెప్తాను. సో దాని తర్వాత పోస్ట్ డేట్లో ఒక పూట కొంచెం రైస్ లాంటి అన్నీ తినచ్చు. రెండో పూట కూడా ఫ్రూట్స్ ఇంచుమించు మన డైట్ లాగా అనమాట. సో 2 మీల్ అనేది మెయింటైన్ చేస్తా. నీళ్లు బాగా తాగుతా. D3 అలానే D3 కేటోన్ పుష్కలంగా ఉండేది చూసుకుంటా. ఒమేగా 3 మల్టీవిటమిన్ లాంటివి ఈ కంటిన్యూ చేసుకుంటా. నీళ్లు బాగా తాగుతా. ఈ ప్రోటోకాల్ అంతా పోస్ట్ డేట్ ప్రోటోకాల్ పక్కాగా ఇస్తాం రామకృష్ణ హెల్త్ మేము. అది పాటిస్తే లైఫ్ లాంగ్ రాదు. ఇక్కడ ఇది పాటించే వాళ్ళు ఉంటుందమ్మా. ఉదాహరణకి ఇప్పుడు మా మామగారు ఉన్నారు, ఆ కేసు చెప్పాలి. నా డైట్ చేసి ఫస్ట్ షుగర్ పోగొట్టిన పర్సన్ ఆయన. నేను అప్పుడు మొదలుపెట్టినప్పుడు 8-9 సంవత్సరాలు అయింది కదా. అప్పుడు మొదలుపెట్టినప్పుడు నేను ఒళ్ళు తగ్గించుకోవడం చేశాను. మా మదర్ కూడా షుగర్ లేదు, మేమిద్దరం వెయిట్ లాస్ చేస్తాం. మా మామగారు కూడా బాగా వెయిట్. ఆయనకుండే ప్రాబ్లమ్స్ ఏంటంటే, సూరపనేని బాపయ్య చౌదరి గారు ఆయన పేరు. నేను ప్రతి రికార్డు ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఆయన 14 సంవత్సరాల పాటు నుంచి డయాబెటీస్ హెచ్బిఎన్సీ 15 అలా ఉండేది. మెడిసిన్స్ వాడుతూ ఉండేది 15 ఏళ్ళ నుంచి. ప్లస్ బీపీ ఉండేది, బాగా హై బీపీ ఉండి బాగా ప్రాబ్లం ఉండేది. అది కూడా 20 సంవత్సరాల నుంచి మందులు వాడేవాళ్ళు.
ఆయన కాలంతా 38 సంవత్సరాల క్రితం నుంచి, అంటే నా డైట్ మొదలట 38 ఏళ్ళ నుంచి ఒక పక్కన కాలు మొత్తం కుళ్ళిపోయినట్టుండేది, ఆల్మోస్ట్ సోరియాసిస్. ఎన్ని మందులు వందల మంది దగ్గర పెరిగిందే తప్ప తగ్గల. నీకు తెలుసుగా స్టెరాయిడ్స్ కొడితే పెరుగుతుందని. ఆయన అయ్యి బయటకు వెళ్ళడం కూడా మానేసే స్టేజ్. ఆయన మెడకి స్పాండిలైటిస్ ఒక 5-6 సంవత్సరాల పాటు స్పాండిలైటిస్ ఉండేది. నడుంకో పట్టి ఉండేది, ఆర్థరైటిస్. ఇది మన వెన్ను ఇదయ్యి మొత్తం డిస్క్ బల్జీ లైన్ వచ్చి నడుంకి ఎంత పట్టి వేసుకునేవాళ్ళు అంటే బయటకు వెళ్ళాలంటే. కాలు దగ్గర థైకి ఒక పట్టి, కింద కాఫ్ దీనికి ఒక పట్టి వేసి మధ్యలో ఈ జైపూర్ దీని మీద నడిచేవాడు. ఆస్టోపరస్ కాళ్ళు కూడా ఇలా వంకర వచ్చినాయి. ఇది నా దగ్గర రాకముందు. అప్పుడు 100 కిలోలు ఉండేవాళ్ళు ఆయన, 5.6 7 ఉండేవాడు ఆయన హైటు. అంత ఉంటే నా డైట్ మొదలెట్టిన తర్వాత షుగర్కి మందులు పారాలి నాకు తెలియదు. ఆయన మా ఫ్రెండ్ చేస్తున్నప్పుడు వస్తే, దేంటి నా షుగర్ డౌన్ అయిపోయింది రామకృష్ణ అన్నాడు ఆయన. అయితే మందులు పారాయండి మా అన్నాను. అయిపోయింది. ఇక అక్కడి నుంచి ఆయన 2 నెలలు చేస్తే 14 చిల్లర ఉండేది, 5.3కి వచ్చింది. తర్వాత మళ్ళీ 8-9 ఏళ్ళ నా డైట్ చేయలే ఆయన, అసలు నా డైట్ చేయలేదు. కానీ పోస్ట్ డైట్ ప్రోటోకాల్ ఆయన చాలా బాగా పాటిస్తారు డిసిప్లిన్గా. ఇప్పుడు కూడా 6 దాటలేదు. ఈ రోజుకి నేను నిన్న సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత రిపోర్ట్లు కూడా ఇస్తాను. ఈ మధ్యలో ఆయనకి 6 సార్లు సర్జరీలు జరిగినాయి. ఎట్లాంటి సర్జరీలు? ఒకటి సర్జరీలు కదా, సర్జరీలు 4. ఒక కన్నుకోసారి సుఖాల ఆపరేషన్ జరిగింది. అంటే వయసుతో పాటు వస్తాయి కదా 75 ఏళ్ళకి. ప్లస్ మొన్న మోకాళ్ళు 2 మోకాళ్ళు ఎట్ ఎ టైం మార్చుకున్నారు. మార్చుకుంటే 14 రోజులు 15 రోజులు ఇంకా నడక మొదలెట్టాడు. అసలు ఆయన చూసిన డాక్టర్లు కూడా మతిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఒక్క ఫిగర్ ఆయన మీద విజయవాడ డాక్టర్లు అందరూ, ఆయన చాలా పాపులర్ పర్సన్, సూర్యప్రకాష్ బాపయ్య చౌదరి గారు అంటే చాలామంది తెలుసు. మొత్తం రిపోర్ట్లతో సహా నా దగ్గర ఉన్నాయి. ఈ 8 ఏళ్లలో ఆయన HbA1c 6 దాంట్లో ఏ ఫిగర్ మీద పేపర్ మీద పెన్ను పెట్టి అండర్లైన్ చేయడం ఒకటి కూడా లేదు. ఫ్యాట్ లివర్ లేదు, బీపీ లేదు, ఒక్క బిళ్ళ ఇలా. స్పాండిలైటిస్ ఎగిరిపోయింది, ఆస్టియోఆర్థరైటిస్ ఎగిరిపోయింది. ఆర్థరైటిస్తో కాళ్ళు ఇలా వంకర అయిపోతే చిన్నప్పుడు ఊరినే పిల్లలు తెలియక, అరే ఆయన ఎలా నడుస్తారంటే పిల్లలు వంకరగా నడిచి ఎక్కించినట్టు. ఇప్పుడు ఇవాళ ఆయన నడిచినట్టు పిల్లలు నడాలి. ఆయన ఊరు దాకా సైకిల్ వేసి తిరుగుతాడు కదా, పాత సైకిల్, పాత హీరో సైకిళ్ళు ఉంటాయి కదా. అసలు ఆయనతో పాటు స్పీడ్ తొగ్గలని కూడా ఎవరు లేరు, తొగ్గలని లేరు. ఒకళ్ళంటే వయసు రీత్యా కొంచెం చిన్నది, పుడుకునేటప్పుడు నొప్పి రావటం, విడిగా తొక్కడానికి ఇబ్బంది ఉండేది. రావటం వలన 2 ఎట్ ఎ టైం మార్చుకుంటే 15 రోజులు డాక్టర్ గారు కూడా మతిపోయింది ఎయిమ్స్లో. 15 రోజులు. ఇప్పుడు అసలు ఆయన చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు, 15 రోజులు రికవరీ ఏంటండి అంటే అంత స్టామినా. మరి రికవరీ అయిందిగా. ఎవడో గాడిద ఎవడో కామెంట్ చేశాడండి మొన్న మధ్య, మళ్ళీ తిరిగి వాళ్ళ మాంగారు చూపించానని. రెడీగా ఉన్నా. ఈ రోజు రిపోర్ట్లు, సంక్రాంతి పండుగ రోజు రిపోర్ట్లతో సహా ఈ 5 ఏళ్ల రిపోర్ట్లు ఉన్నా. ఈ మధ్యలో 2 సార్లు కరోనా వచ్చింది, స్టెరాయిడ్లు కూడా కొట్టారు. అయినా సరే ఆయన 6 దాట్లా. ఇదేంటి మరి అంటే హెల్త్ నిలబడిపోయిందిగా. ఆయన డైట్ చేయలే మధ్యలో ఒక్కరోజు కూడా. అంటే మంచి పాటిస్తారు, ఇంట్లో కొబ్బరి నూనెతో వంట చేసుకుంటాం, సాయంత్రం పూట చికెన్లు, కోడిగుడ్లు, వేరుశెనగ పప్పులు, పళ్ళు, ఫ్రూట్స్ లాంటివి తింటాం, రైస్ ఎంత తింటే కూర ఎక్కువ తింటాం. ఇలాంటి కాఫీ టీలు ఎలాగో తాగారు వాళ్ళు, కూల్ డ్రింక్స్ లాంటి ఎలాగో ఉండవు, నీళ్లు బాగా తాగటం, నిమ్మకాయ తీసుకుంటాం రోజు. ఇలా నేను పోస్ట్ డైట్ చెప్పిన ప్రోటోకాల్ని యథాతథంగా పాటిస్తున్నాడు ఆయన. నేను ఒక సైకిల్, ఎందుకంటే నా హైయెస్ట్ నా డైట్ పాటించి రిజల్ట్ పొందిన పర్సన్. ఈ రోజునైనా ఎప్పుడైనా సరే ఏ గాడిద కారు కోతలు కూసేవాడని నేను ఓపెన్ ఛాలెంజ్ రెడీగా ఉన్నా. ఆయనలో కనుక ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ గతంలో ఉన్న ఏ ఒక్కటి పట్టుకున్నా, ఏది 8 ఏళ్ల తర్వాత డైట్ మానేసినాక రిజల్ట్ నిలబడలేదని మూసే గాడిదలకి ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకోండి, నేను రిపోర్ట్లు అబ్జర్వ్ ఏ రిపోర్ట్ అని చేయించుకోండి. ఆ రిపోర్ట్లో కన్నా పర్ఫెక్ట్ లేకపోతే నేను డైట్ చేయడం మానేసి వెళ్ళిపోతా, డైట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతా. అట్లానే తెలిసి తెలియక పిచ్చివాడు అవుతుంటారు కొంతమంది సన్నాసులు. క్యాన్సర్ లాంటివి నాకు ఎప్పుడో తగ్గిన టెస్ట్ మొదలు పెడతాం. నిజానికి ఆ తర్వాత వాళ్ళు కంటిన్యూ చేస్తారో నాకు తెలియదు. మొన్న మధ్య ఎవడో కూర్చుని ఒక ఆయన క్యాన్సర్ రిపోర్ట్ పెట్టాడు, రామకృష్ణ 2 ఏళ్ళాడు 3 ఏళ్ళాడు, ఆ 3 ఏళ్ళాడు ఇంకా బతికే ఉన్నాడు అన్నాడు. చాలా హాఫ్ అన్ అవర్ నుంచి అట్ట ఏడుస్తుంది. ఆయన ఫోన్ చేసాం, ఏమంటే మీరు ఎవరో చచ్చిపోయారని ఎవరు అంటారు ఫోన్ చేస్తే, ఆడి చెప్పు తీసి కొడతాను, ఎక్కడున్నాడు, రెడీనా, వస్తా అన్నాడు. నేను రెడీగా ఉన్నా. వాడికి ఎవరైనా కొట్టించుకుంటానంటే మనం పోస్ట్ పెట్టాం కదా, పలానా ఆయన చచ్చిపోయాడు, క్యాన్సర్ పేషెంట్, ఉద్దండు షేక్ అనే క్యాన్సర్ పేషెంట్ ఇంకా బతికే ఉన్నాడు అని కుక్కిరే పోస్టులు వేసాం అనుకోండి. ప్రెస్ తీసుకొస్తా, ప్రెస్లోనే ఇద్దరం కూర్చుందాం. బతుకుంటే లాగా అతను కొడతాడు, లేకపోతే నన్ను కొట్టు, ఇద్దరం చెప్పుతోనే. రెడీనా అంటే ఇవన్నీ ఏడవటానికి ఏంటంటే ఇవన్నీ కూసేగా పని పాటలను ప్రూవ్ చేసుకున్నాను. వీళ్ళంతా గూగుల్లో ఫేమస్ అవుతున్న వాళ్ళంతా ఏంటంటే చేస్తారు. అందుకని నేను ఏంటంటే అన్నిటికీ వనస్పరాలు సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. డయాబెటీస్ తగ్గించుకోవచ్చు, ఒబిసిటీ తగ్గించుకోవచ్చు, ఏది తగ్గదు అనేక రోగాలు తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గించుకోవచ్చు. బీఆర్కే డైట్ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. మనం సిరీస్ కంటిన్యూ చేద్దాము. ఈ కొత్త మన ఫస్ట్ ఇంటర్వ్యూ కొత్త ఛానల్.
రైట్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు.